నమస్తే. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన సర్వే చేయాలి తెలంగాణలో అని చెప్పిన విధానం మనకి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన సర్వే అనేది చేసి 50 రోజుల పాటు ఈ సర్వే బీహార్ దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది అని చెప్తాను. బీహార్ రాష్ట్రం 6 నెలలు చేస్తే మనం కేవలం 50 రోజులే చేస్తామని చెప్పేసి కూడా చెప్తాను. కానీ ఈ కులగణన సర్వే నివేదిక ఏదైతుందో అదంతా తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి ప్రధానంగా బీసీ నాయకులు కూడా అందరూ వరపిస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం. మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, నేను నివేదిక బీసీ కులగణన సర్వే సంబంధించిన నివేదిక కూడా బయట పెట్టారు, ఎట్లా చూస్తారు అన్న? ఆ నివేదిక మొత్తం తప్పుల తడక. నివేదికలో శాస్త్రీయబద్ధమైనటువంటి వివరాలు లేవు. అదేవిధంగా అది పూర్తిగా కుట్రతోటి తీసుకొచ్చినటువంటి ఒక ఇడన్ ఎజెండాతో తీసుకొచ్చినటువంటి నివేదిక. భారతదేశం జనాభా రోజు రోజు పెరుగుతుంది, తగ్గుతలేదు. తెలంగాణ జనాభా రోజు రోజు పెరుగుతుంది, తగ్గుతలేదు. మరి పెరిగిన జనాభాకు తగ్గట్టు పెంచుతారా? బీసీల జనాభా తగ్గించి ఓసీల జనాభా పెంచుతారా? ఎవరికన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు ఆలోచించే మాటలన్నాయి. ఏ లెక్కలు చెప్తున్నాయి? ఎట్లా చెప్తున్నాయంటే బీసీలను అన్యాయం చేయాలనే కదా, బీసీలను కుట్ర చేయాలనే కదా. అంటే ఇంత డొల్లతనంతో, ఇంత కుట్రబుద్ధితోటి మీరు ఇచ్చేటువంటి చెత్త రిపోర్టు బీసీల బతుకులు మారుస్తారా? సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. కనీసం ఇంత మోసం చేస్తే, పచ్చి మోసం బీసీలను చేస్తే ఎట్లా నమ్ముతారనుకుంటారు? మిమ్మల్ని ఉరికిచ్చి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మిమ్మల్ని ఎక్కడికక్కడ జాడికట్టలతో కొట్టే రోజులు వస్తాయి. మీరు అనుకుంటారు కదా బీసీలను మోసం చేసి ఇలా ఏరు దాటక ముందు గోడమల్ల, ఏరు దాటినాక బోడమల్ల అయిన చందంగా మేము ఏం చేసినా నడుస్తుందని మీరు అనుకుంటారు. ఇట్లాంటి లత్కోరు పనులు చేస్తా నమ్ముతారా బీసీలు? మీరు రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాడు దేశంలో? ఇక్కడ కూట్లో రాయి తీయనోడట, ఏటో రాయి తీయనబోతున్నట. ఇక్కడ తెలంగాణలో మీరు అధికారం ఉన్న దగ్గరనే కులగణన చక్కగా చేయలే మీ ముఖాలకు. ఇలా దేశం అంతా చేస్తారా? అంటే దేశవ్యాప్తంగా ఇది రోల్ మోడల్ ఉంటుంది. బీహార్లో 6 నెలలు చేస్తాం, మేము 50 రోజుల్లో చేస్తాం, తక్కువ బడ్జెట్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది కదా. ఎందుకు చేసిరంటే ఇందుకోసమే బీసీల జనాభాను తగ్గించి, ఎస్సీ జనాభాను తగ్గించి, ముస్లిం జనాభాను తగ్గించి ఓసీ జనాభాను పెంచుకోవడానికి. ఇది బీసీ కులగణన అని ఎవడని అంటాడా? ఇది ముమ్మాటికి బీసీ కులగణన కాదు, ఇది అగ్ర కులాల గణన. బీసీలను దగా చేసి, బీసీల మనోభావాలు ఆత్మగౌరవం దెబ్బతీసి ఇలా ఓసీ గణనను పెంచడం కోసమే ఇది తీసినటువంటి జనాభా. ఇది ఇందులో ఎలాంటి లేదు. ఇందులో ఇన్వాల్వ్మెంట్ నిజంగా ఉంటే ఇలా బయట పెట్టండి. ఎన్ని కోట్ల కుటుంబాలను గుర్తించారు, ఎన్ని కోట్ల ఇంటింటి పోయి సర్వే చేశారు, ఎన్ని కోట్ల మంది ఏ కులం చెప్పారు, ఏ కులం చెప్తే ఆ కులాల వివరాలు ఏంది, అదేవిధంగా వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంది, ఇవన్నీ ప్రజల ముందు పెట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే పెట్టడం చేతనైతుంది. అది కాదు. ఇవాళ దొంగ చాటుగా హడావిడిగా 24 గంటలు గడవ ముందుకి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెట్టాలి? ఏం ఉద్ధరించడానికి అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు? అసెంబ్లీ సమావేశాలు పెడితే ఇలా 46% ఏ విధంగా 46% వచ్చిందని చెప్తారు? అంటే మీ రెడ్డి జనాభా, మీ అగ్రకులాల జనాభా తక్కువ ఉన్నటువంటి జనాభాని ఇలా తక్కువ చేసి చూపిస్తూ, ఎక్కువ చేసి చూపిస్తూ, బీసీలను తక్కువ చేసి చూపించడానికా? కాబట్టి బిడ్డ, మీ నూకలు చెల్లి, మీ కాలం చెల్లింది, మీకు అంతిమ గడియలు దగ్గర పడ్డాయి. మీరు ఐసీయూలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కులగణన చేస్తాం, బీసీ రిజర్వేషన్ పెంచుతామంటే ఆదరించడం. ఇప్పుడు ఇక మిమ్మల్ని ఎవ్వరు నమ్మడు, ఈయనే కాదు దేశంలో కూడా నమ్మడు. ఇట్లాంటి లత్కోరు లంగ పాలన, ఇట్లాంటి మోసకారి పాలన, ప్రజాపాలన పేరుతోటి రెడ్డి పాలన చేస్తుంది. ఒక మడల చెప్పాలంటే ప్రజాపాలన పేరుతోటి అగ్ర కులాల పాలన చేస్తుంది. ఇది ముమ్మాటికి ఇలా బీసీ ద్రోహుల పార్టీ, బీసీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలు ఎవ్వడు నమ్మడు, బీసీ నమ్మేటువంటి పరిస్థితే లేదు. అంటే 10 సంవత్సరాల ముందు కేసీఆర్ చేసిన సర్వేని ఇప్పుడు చూస్తే 10% డిఫరెన్స్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఇటు అప్పట్లో ఓసీకి సంబంధించిన అగ్రవర్ణ కులాలకు సంబంధించిన జనాభా పెరిగింది అని చెప్పి చెప్తాం. అంటే ఇది ఈడబ్ల్యూఎస్ ని కాపాడుకోవడానికి సర్వేషన్ బీసీల కోసం అని చెప్పి కూడా చెప్తాం. ఇప్పుడు ఒకవైపు ఏమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవాలి, ఇంకొక వైపు ఏమో బీసీ జనాభాను తక్కువ చేసి బీసీలను డిమోరల్ గా, బీసీలు జనాభా తక్కువ ఉంది, రేపు రాజకీయ అధికారం కావాలి అని అంటున్నాం. కాబట్టి వీళ్ళకు రాజకీయ అధికారం అందొద్దనే కుట్రతోటి ఈ విధంగా చేశారు. ఇందులో కనుక నిజంగా శాస్త్రీయమైన ఆధారాలు ఉంటే రండి, చర్చకు రండి. అసెంబ్లీలో చర్చ పెడుతురు కదా, మీకు దమ్ముంటే వారం రోజులు చర్చ పెట్టండి. అసెంబ్లీలో వారం రోజులు చర్చ పెట్టండి. బీసీ సంఘాలను పిలవండి, ఎస్సీ ఎస్టీ సంఘాలను పిలవండి, మేధావులను పిలవండి. ఇలా ఇది పబ్లిక్ ఇష్యూ కదా, ఒక రేవంత్ రెడ్డి కుటుంబ ఇష్యూ కాదు కదా. మీరు ప్రజలలో పెట్టండి, ప్రజలలో పెడితే అప్పుడు ఏంటో తెలుస్తుంది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇటు
రిపోర్ట్స్ కూడా చూసుకుంటే జెన్యున్ గా ఉన్నాయి చాలా వరకు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వమే చెప్తా ఉంది ప్రాపర్ గా ఉంది, దీన్ని తీసుకునే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రభుత్వం చెప్పే అన్ని లత్కోరు మాటలు, ప్రభుత్వం చెప్పే అన్ని శుద్ధ తప్పులు. ప్రభుత్వం చెప్పితే వినడానికి ఎవ్వరు ఇక్కడ పిచ్చిపులే లేరు. ప్రభుత్వం కళ్ళకు కట్టినట్టు, మా కళ్ళకు కట్టినట్టు ఇక్కడ జనాభా లెక్కలు చూపిస్తే తెలుస్తుంది కదా. ఓసీ జనాభా పెరిగి బీసీ జనాభా తగ్గుతుందా? ఓసీ జనాభా పెరిగి ఎస్సీ జనాభా తగ్గుతుందా? దీనికి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి అన్ని పిచ్చి పనులు. బీసీ జనాభా తక్కువ చేసి చూస్తారు అనుకో. చలో రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. ఏ గ్రామానికి 12,200 గ్రామాలు ఉన్నాయి, ఏ గ్రామానికి పోయి చూదందా? బీసీ జనాభా 60% కంటే తక్కువ ఉంటే ఈ రాష్ట్రంలో దేనికైనా సిద్ధమైన ముక్కు నెలకు రాస్తా. కానీ 60% అనుకుంటే, కానీ రావడానికి సిద్ధంగా ఉండా? ప్రభుత్వం ఎన్ని రోజులు మోసం చెప్తారు, ఎన్ని రోజులు కాకమ్మ కథలు చెప్తారు, ఎన్ని రోజులు కట్టుకథలు చెప్తారు. వాళ్ళ మాటల వేరు, చేతల వేరు. కేవలం మాటలు మాత్రం సామాజిక న్యాయం అంటారు, చేతలు మాత్రం అగ్రకుల తత్వం. దీన్ని ఎట్టి పరిస్థితిలో వీళ్ళని వదిలే ప్రసక్తి లేదు. వీళ్ళకి 100% రాజకీయ సమాధి కట్టుడే. అంటే 96% జరిగిందని చెప్పి ఒకసారి చెప్తారు, హైదరాబాద్ లో కేవలం 50% అని చెప్పి మళ్ళీ ఇప్పుడు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చిరంజీవి గారి ఇంటికి కూడా మా ఇంటికి కూడా సర్వేకి రాలేరు అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఇంతమంది గారి ఇంటికి రాలేదు, జస్టిస్ ఈశ్వరయ్య గారి ఇంటికి రాలేదు, ప్రామినెంట్ బీసీ నాయకుల కృష్ణమోహన్ రావు ఇంటికి రాలేదు, ఎవరి ఇంటికి రాలే. హైదరాబాద్ లో అసలు తూతూ మంత్రంగా జరిగింది సర్వే. మా ఇంటికి నేను గ్రామంలో పాల్గొన్నా, హైదరాబాద్ లో పాల్గొనలే. నేను గ్రామంలో పాల్గొన్నా కాబట్టి హైదరాబాద్ ఇవ్వలే. బీసీల కరెక్ట్గా ఉండాలని, నిజాయితీగా ఉండాలని. మీరు కనుక ఇకనైనా ఈ పద్ధతులు మానుకోవాలి, పిచ్చి ప్రేలాపనలు వద్దు. ఇప్పటికే మీ ప్రభుత్వం సాగు తప్పి కన్నులొట్ట పోయినట్టు గెలిచింది. ఈ ఏడాది పాలనలో మీరు ఎలగబెట్టిందో ప్రజలంతా చూస్తారు. ఇంకా పుండు మీద కారం చల్లినట్టు, మీరు ఆ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మీరు బీసీలతో పెట్టుకున్నారు కదా, బీసీలే మిమ్మల్ని రాజకీయంగా గోరిగట్టబోతున్నారు. సో విన్నర్ ఇది జార్జిలో శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి. సో ఇదైతే బీసీకి సంబంధించిన నివేదిక, ఏదైతే సర్వేకి సంబంధించిన నివేదిక ఏదైతే అది తప్పుల తడగాగా ఉంది, వాళ్ళంటే బహిరంగ చర్చకు రండి అని చెప్పి కూడా తను సవాల్ ఇస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ మా ఇంటి ఫ్రమ్ హైదరాబాద్. అలాగే ఇటు అప్పట్లో ఓసీకి సంబంధించిన అగ్రవర్ణ కులాలకు సంబంధించిన జనాభా పెరిగింది అని చెప్పి చెప్తాం. అంటే ఇది ఈడబ్ల్యూఎస్ ని కాపాడుకోవడానికి సర్వేషన్ బీసీల కోసం అని చెప్పి కూడా చెప్తాం. ఇప్పుడు ఒకవైపు ఏమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవాలి, ఇంకొక వైపు ఏమో బీసీ జనాభాను తక్కువ చేసి బీసీలను డిమోరల్ గా, బీసీలు జనాభా తక్కువ ఉంది రేపు రాజకీయ అధికారం కావాలి అని అంటున్నాం కాబట్టి వీళ్ళకు రాజకీయ అధికారం అందొద్దనే కుట్రతోటి ఈ విధంగా చేశారు. ఇందులో కనుక నిజంగా శాస్త్రీయమైన ఆధారాలు ఉంటే రండి, చర్చకు రండి. అసెంబ్లీలో చర్చ పెడుతురు కదా, మీకు దమ్ముంటే వారం రోజులు చర్చ పెట్టండి. అసెంబ్లీలో వారం రోజులు చర్చ పెట్టండి. బీసీ సంఘాలను పిలవండి, ఎస్సీ ఎస్టీ సంఘాలను పిలవండి, మేధావులను పిలవండి. ఇది పబ్లిక్ ఇష్యూ కదా, ఒక రేవంత్ రెడ్డి కుటుంబ ఇష్యూ కాదు కదా. మీరు ప్రజలలో పెట్టండి, ప్రజలలో పెడితే అప్పుడు ఏంటో తెలుస్తుంది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇటు రిపోర్ట్స్ కూడా చూసుకుంటే జెన్యున్ గా ఉన్నాయి చాలా వరకు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వమే చెప్తా ఉంది ప్రాపర్ గా ఉంది, దీన్ని తీసుకునే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చెప్పే అన్ని లత్కోరు మాటలు, ప్రభుత్వం చెప్పే అన్ని శుద్ధ తప్పులు. ప్రభుత్వం చెప్పితే వినడానికి ఎవ్వరు ఇక్కడ పిచ్చిపులే లేరు.